ప్రభు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. నేటి దైవవాక్కు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వచనము బైబిల్ అంతటికీ ప్రాణం లాంటిది. పాప జీవితంలో దారి తప్పి నశించిపోతున్న మానవాళి కొరకు దేవుని ప్రేమ, కనికరము, జాలి చూపించి ఉన్నాడు. మానవులము దేవుని ప్రేమకు యోగ్యులమని కాదు, కానీ దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా చూపించాడు. ఆయన ప్రేమ కొందరికే కాదు, సమస్త మానవులను ప్రేమించాడు. పాపంలో నశించే మనకు శాశ్వత జీవం ఇవ్వాలని అందుకే ప్రాణం సహితం ధారపోశాడు. ఆ శాశ్వత జీవం పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. అది దేవునితో సహవాసంలోని జీవం. దేవునితో శాశ్వతంగా జీవించడానికి నీ కొరకు, నా కొరకు ప్రభుల వారు ప్రాణము పెట్టినంతగా ప్రేమించారు. చివరిగా ప్రాణం కూడా అర్పించారు. క్రీస్తులో నమ్మకం ఉంచడంలో శాశ్వత జీవము లభించును. శాశ్వత జీవం కొరకు మనం చేయాల్సింది ఈ లోకంలో ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన కృపలో ఎదుగుటకు ప్రయాసపడదుముగాక. ఆమేన్.